ప్రైజ్ ద లార్డ్. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు రోమా పత్రిక 12:21 కీడు వలన జయింపబడక మేలు చేత జయించుము అని ధ్యానించుకుంటూ వచ్చినాం. అంటే కీడుకు ప్రతి కీడు. మనకి 6th క్లాస్లో తెలుగు టెక్స్ట్ బుక్లో పద్యం ఉండేది మేము చదువుకునేటప్పుడు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయక, అంటే మనకు అపకారం చేసినటువంటి వారికి మళ్ళా అపకారం చేయొద్దు. కాబట్టి ఉపకారికి అపకారం చేయొద్దు. ఇది మనకి నీతి పాఠాలు నేర్పినప్పుడు స్కూల్లో నేర్పుతూ ఉంటుంటారు. లోకం ఎలా నేర్పిస్తున్నప్పుడు ఈరోజున దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఎంత చక్కగా దేవుని సంధిలో వర్ధిల్లాలి. కానీ ఈరోజున మనం అది చేయట్లేదు. చాలామంది కీడుని కీడు చేత, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలండి, ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలండి, అలాగే కీడుని కీడుతోటే జయించాలి. నో, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లలు గమనించాలి. సింపుల్గా మన జీవితంలో ప్రతిదానికి ఆధారం ఏంటి అని మనం చూసినట్లయితే దేన్ని ఆధారంగా చూసుకోవాలి? ఏ ప్రవచనమైనా ఏ వాక్యమైనా, అది వాక్యమైనా లేకపోతే జీవితం ఏ సంఘటనైనా వాక్యానికి ఆధారంగా ఉందా లేదా? బెరయా సంఘస్థుల వల్ల మనం పరిశీలన చేసుకోవాలి. అరే ఈ బ్రదర్ చెప్పినంత కరెక్టే, ఈ సేవకుడు చెప్పినంత కరెక్ట్, అట్లాగని కాదు. ఏం చేయాలి తెలుసా? ఖచ్చితంగా దాన్ని టాలీ చేసుకోవాలన్నమాట. మనం దేవుని వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా, బిబిలికల్గా ఉందా లేదా, అది బైబిల్కి సరిపోతుందా లేదా, ఈ యొక్క విషయాలని ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. వింటున్నారా? అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి మనం. అప్పుడే ఫలితాన్ని చూడగలుగుతాం. ప్రతివాడును పై అధికారికి లోబడి ఉండవలను. ప్రతివాడును, ఎవరైనా సరే అధికారికి లోబడి ఉండాలి. లాస్ట్ టైం ఆల్ నైట్ జరుగుతున్నప్పుడు పోలీసులు వచ్చారు. ఎవరు దీనికి హెడ్ ఏంటి రమ్మంటే వెళ్ళాం. నీ పేరేంటి అది అని అడిగారు. ఇలా అయితే ఎలాగ కొంచెం జనాలందరికీ ఇబ్బందిగా ఉంది కదా, తగ్గించాలి ఇది అని చెప్పారు. నెక్స్ట్ టైం ఇట్లా అయితే మరి కేసు పెట్టవలసి వస్తుంది అది ఇది అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయారు. సరే సార్, ఓకే సార్ అని చెప్పాం. నువ్వు ఎక్కడున్నావు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నావు, అవి నిన్ను ప్రభావితం చేయకూడదు. పరిస్థితుల యొక్క ప్రభావం నీ మీద పడకూడదు, నీ ప్రభావం పరిస్థితుల మీద పడాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈ సత్యం గ్రహించిన రోజున చాలా అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. ఇక్కడ ఏం చేయాలంట? అధికారులకు పై అధికారులు లోబడు. కాబట్టి ఈ లోకాన్ని దేవుడు ఏం చేశాడంట? సమస్తాన్ని జయించి నీ పాదాల కింద పెట్టేశాడంట. సో నువ్వు అధికారి ఈ లోకానికి. ప్రతి సమస్యకు నువ్వు అధికారు. నీకు లోబడాలి ప్రతి సమస్య, నీకు లోబడాలి ప్రతి అప్పు, నీకు లోబడాలి ప్రతి రోగము, నీకు లోబడాలి ప్రతి దెయ్యం అన్నాడు కదా దేవుడు. నమ్మువారి వలన ఈ క్రియలు జరుగుతాయి. హల్లెలూయా. మీరు నా నామమున దెయ్యాలు వెళ్ళగొడతారు. విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థతనిస్తుంది. సో ఇక్కడ ప్రతివాడు పై అధికారికి లోబడాలంట. కాబట్టి ఈరోజున ప్రకృతి పై నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఆదికాండం 1:28 దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటి? ఏమనున్నది? ఈ లోకాన్ని నిండించి లోపరుచుకుని ఏలుబడి చేయండి, అధికారం చెల్లించండి, డొమినియన్, ఏలుబడి చేయండి అంటున్నాడు. బ్రదర్, అప్పులు మమ్మల్ని చాలా ఏలుబడి చేస్తున్నాయి బ్రదర్, చాలా పరిస్థితులు కృంగదీసేస్తున్నాయి బ్రదర్. అక్కడ అర్థమైపోతుంది ఏమేమి మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నాయో. మీకేం తెలుసురండి మా సమస్య? ఆహా, అలా అంటారనే దేవుడు ఏం చేశాడంటే ఇవన్నిటి నుంచి నడిపించుకొచ్చాడు. మాస్టర్ దగ్గరికి వెళ్ళి హోంవర్క్ చేయరాని స్టూడెంట్ చెప్తే స్టూడెంట్ మీకేం తెలుసు సార్ ఈ సమయం ఎంత కష్టంగా ఉందో, ఈ సమస్య ఎంత కష్టంగా ఉందంటే ఏమంటాడు ఆయన? ఒరే నేను చదువుకుని వచ్చాను రా, ఆ సమస్య నేను సాల్వ్ చేశాను కాబట్టి మాస్టర్ నేను అంటాడా లేదా? అలాగే ఈరోజు నేను ఎవరెవరైతే బ్రదర్ చాలా అప్పుల సమస్య ఉందంటున్నారో అప్పుల సమస్యను అనుభవించి జయించి వచ్చాను నేను. మీకేం తెలుసు బ్రదర్, తింటాను కూడా తిండి లేదు అని అంటారనుకో, ఎస్ నేను ఆ పరిస్థితిని చూసి అనుభవించి జయించి వచ్చాను నేను. నమ్ముతున్నారా? నీ సమస్య నీకు పెద్దదిగా అనిపించవచ్చు కదా, కానీ నీకంటే పెద్ద సమస్యలు ఇంకా చాలామందికి ఉన్నాయి. నువ్వెంతసేపు సమస్యను చూస్తావో అది నీకు పెద్దదే, ఆ సమస్య నీకు అడ్డే.
నాకు చాలా విచిత్రం అనిపిస్తూ ఉంటుంటుంది. ఈరోజు కూడా చాలామంది మరి దేవుని వాక్యం తెలుసు అనుకుంటూ ఉంటుంటారు, కానీ వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా సమస్యను వివరిస్తారు, సమస్య గురించి మాట్లాడుతుంటుంటారు. బహు తక్కువ మంది మాత్రమే, బహు కొద్ది మంది మాత్రమే వజ్రాల నింటి మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళు శ్రమ నుంచి బయటకు వచ్చి శ్రమను జయించి దేవునికి సాక్షిగా నిలబడతారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ దేవుడు, నా దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క విషయంలో అద్భుతమైన కార్యం చేశాడు. ఇటువంటి సమస్యల నుంచి నన్ను విడిపించి జయించాడు, జయ జీవితం నాకు ఇచ్చాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది దేవునికి మహిమ. నువ్వు ఎంత సమస్యల్లో ఉన్నావో, ఎంత డీప్ సమస్యలో ఉన్నావో, ఎంత భయంకరమైన సమస్యల్లో ఉన్నావో దాన్ని వివరించడం వల్ల దేవునికి ఉపయోగం లేదు, నీకు ఉపయోగం లేదు. నాకు చాలామంది చెప్తారు, మీకు అర్థం అవ్వాలి కదా, నాకెందుకు అర్థం చేసుకుని ఏం చేస్తాను, నాకు గర్భఫలం ఎందుకు పొందుకోవట్లేదో తెలుసా మీకు, నాకెందుకు తెలుస్తుంది, నాకెందుకు తెలియాలి. మీ యూట్రస్లో ప్రాబ్లం ఉందో, లేకపోతే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో, లేకపోతే రకరకాల సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నీ నాకు తెలిసినా కూడా నేనేం చేస్తాను చెప్పాలి, ఏం చేయలేను. ఈ సమస్య తెలియకపోయినా కానీ నీకు అవసరత ఏంటి, గర్భఫలం కావాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. 120 కీర్తనలో దేవుడు చెప్తున్నాడు, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం. దేవా, నువ్విచ్చే బహుమానం నీ బిడ్డ రెడీగా ఉందో స్వీకరించడానికి. కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి ఆటంకాలు తొలగించి నీ బిడ్డకు గర్భఫలం ఇచ్చినందుకు వందనాలు. అయిపోయింది. దీనికి మీరు ఎన్ని హాస్పిటల్ తిరిగారు, పెళ్ళి ఎంతకాలం అయింది, ఎన్ని మెడిసిన్స్ వాడారు, ఎన్ని ఆపరేషన్ చేశారు, ఎంతెంత తిరిగి ఎంత నష్టపోయారు, ఎంతమంది ఎన్ని మాట్లాడినారు, ఇవంతా అనవసరం. వాటన్నిటినీ మార్చేటువంటిది, ఆ పరిస్థితిని అంతా మార్చేటువంటిది ఒకటి ఉంది దేవుని దగ్గర నుంచి. 1 word ఫ్రమ్ గాడ్ క్యాన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. అంతవరకు నిన్ను అందరూ గొడ్రాలు విన్నారేమో, కానీ దేవుడు నిన్ను అనేక మంది పిల్లల తల్లిగా చేస్తాడు. దేవుడు నిన్ను చేసిస్తాడు ఆత్మలోకంలో. నువ్వు ఎప్పుడైతే స్వతంత్రించుకున్నావో, బ్రదర్ నాకు పిల్లలు కానీ అవకాశం లేదంట, గర్భసంచిలో ప్రాబ్లం అంట, గర్భసంచి లేకపోయినా పర్వాలేదు. అర్థమవుతుందమ్మా, గర్భసంచి లేకపోయినా కూడా నో ప్రాబ్లం. క్రియేటర్ అయినా సముద్రంలో 6 నెలలు ఎక్కడన్నా చూసారా చరిత్రలను? అప్పుడు దాకా సముద్రం పొంగుతున్నటువంటిది సడన్గా 6 నెలలు వచ్చిందంట. చూసారా? మీ జోబులో తడిమి చూశారు, ₹1 కూడా లేదు. దేవుడు అన్నాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడు చూడు, కట్టలు కట్టలు జోబులు ఉన్నాయి. సేమ్ పేతురు అనుభవం ఇదే. ఆ యొక్క సముద్రం అంతా కూడా తడివేశాడు, ఎక్కడ లేదు. కానీ దేవుడు మాట చెప్పిన వాళ్ళు ఇస్తే విస్తారమైన చేపలు. ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి? దేవుడి మాటకి సూపర్ న్యాచురల్ క్రియేటివ్ పవర్ ఉందన్నమాట. దేవుడి దగ్గర నుంచి వచ్చే మాటలో ఏం చేస్తాయంటండి, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేస్తుంది అనమాట. హల్లెలూయా. శూన్యం కానీ దేవుడు పలికాడు వచ్చేసింది. ఎలాగా? నువ్వు ఎలాగైనా ఆలోచించి తెలుసుకోవడం వల్ల వచ్చింది, నీకు ప్రయోజనం లేదు. కానీ దేవుడు పలికితే వచ్చింది కాబట్టి, ఆ బిడ్డను నేను కాబట్టి, అదే అధికారం నాకుంది కాబట్టి, ఐఆమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని బిడ్డను కాబట్టి, దేవుని పోలికలో ఉన్నాను కాబట్టి, నేను కూడా నీవు నీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను కూడా పలుకుతున్నాను. శూన్యంలోంచి సమస్తము. నా జీవితం శూన్యమైపోయింది, నా బ్రతుకు శూన్యమైపోయింది, నా భర్త నన్ను విడిచిపెట్టేసేసాడు, నా ఉద్యోగంలో శూన్యమైపోయాను, అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోయాను. కాబట్టి బంధువులు స్నేహితులు నన్ను పట్టించుకోవట్లేదు, ఒంటరి జీవితం అయిపోయింది, ఇంకా నాకు జీవితం బ్రతకాలని లేదు. కాబట్టి నా జీవితం శూన్యం. కానీ నీ వాక్యాన్ని నమ్ముతున్నాను యేసయ్యా, నేను నిన్ను నమ్ముతున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది శూన్యం కాదు, కానీ సమస్తం కలిగేటువంటి పరిస్థితి నా నోటిలో నువ్వు పెట్టావు యేసయ్యా. నేను పలుకుతున్నాను, జీవమరణ 4 వస్తువు అన్నావు, జీవాన్ని ప్రకటిస్తున్నాను. నాకు మంచి భవిష్యత్తు నేను ప్రకటిస్తున్నాను. మంచి జీవితం ఇచ్చావు నీకు వందనాలు, మంచి ఉద్యోగం ఇచ్చావు నీకు వందనాలు, మంచి జీవిత భాగస్వామిని ఇచ్చావు నీకు వందనాలు. ఇది పలకండి. ఇది మానేసి ఏం చేస్తారు తెలుసా? ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఉద్యోగం రావట్లేదు, ఏ ఉద్యోగం రావట్లేదు, ఏ చిన్నదే రావట్లేదు. ఇన్ని మాటలు ఒక్కటైనా పాజిటివ్ ఉన్నదా? ఇన్ని మాటలు ఒక్కటైనా జీవం ఉన్నదా? ఇన్ని మాటలు ఒక్కటైనా దేవుడికి మహిమ వచ్చేట్టు ఉన్నదా? లేదు. నా పరిస్థితి ఎలా ఉన్నా సరే నా దేవుడు గొప్పవాడు, ఆయనలో జీవం ఉంది, ఆ జీవం నాలోకి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా నేను వృద్ధిని చూస్తున్నాను, అభివృద్ధిని చూస్తూ ఉన్నాను, ఆశీర్వాదాన్ని చూస్తూ ఉన్నాను. ఎందుకు రావట్లేదు ఇట్లాగా? ప్రతివాడు పై అధికారులు లోబడవాలను, ప్రతివాడు పై అధికారులు లోబడాలా? కాబట్టి ఈ లోకంలో నువ్వు అధికారివి,
ప్రతి సమస్య నీకు లోపడవలసిందే. ప్రతి రోగము, ప్రతి వ్యాధి, ప్రతి యేసుప్రభువు ఏమన్నాడు? ఊచ చెయ్యి గలవాడితో చాపు అన్నాడు. దేవుడికి లోపడ్డదో లేదు చెయ్య. ఎప్పుడైతే అన్నాడో చాపేశాడు. దానికి ఎముకలు, మాంసం అన్నీ వచ్చేసాయి. కుష్టి వ్యాధి గలవాడితో దేవుడు అన్నాడు శుద్ధుడు కమ్ము అన్నాడు. అయిపోయాడా లేడా? లేవు వేళ్ళు మొలిచాయి ఎప్పటికప్పుడు. వేళ్ళు మలవటం ఏంటండి? ఉందా చరిత్రలు ఎక్కడన్నాను? కుష్టి వ్యాధులకి ఎన్ని తినేస్తా ఏముండవు, మొండు ఉంటుంది ఇలాగా. కానీ ఇప్పుడు దేవుడు పలికాడు, ఆ మొండుములో నుంచే ఒక వృక్షం మొలిచినట్లుగా వేలు మొలిచాయి, స్కిన్ మొలిచింది, ఏమీ లేదు, వచ్చి పడింది. హల్లెలూయా. బైబిల్ చదవండి, తెలుసండి దేవుడు గొప్పోడండి. నీకు ఎంత తెలుసు అన్నది కాదు ఉపయోగం. నువ్వు ఎగ్జామ్కి అన్ని చదువుకుని వెళ్ళావు, కానీ అక్కడికి వెళ్ళి కొంచెం టెన్షన్ వచ్చింది, నీకు కొంచెం ఫీవర్ వచ్చింది, కొంచెం బాడీ కంట్రోల్ తప్పింది, మైండ్ డిస్టర్బ్ అయింది, అంతా వచ్చు. కానీ ఆ క్వశ్చన్ పేపర్ చూతులకి ఏదో గందరగోళం అయింది, ఏమి రాయలేకపోయావు. కానీ నీ పక్కోడు ఏదో కొంచెం మాత్రమే కొన్ని క్వశ్చన్స్ మాత్రమే చదువుకుని వెళ్ళాడు. ఆడికి అంత జ్ఞానం లేదు, కానీ ఆడి చదివినవి వచ్చాయి, వచ్చినన్నింటి కరెక్ట్గా రాసేసాడు, వచ్చేసాడు. వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఎవరు గొప్ప? తెలిసింది 4 విషయాలు 4 రాసేసాడు, వచ్చేసాడు, పాస్ అయిపోయాడు. నీకు అంతా తెలుసు, కానీ అప్లై చేయలేకపోయావు. ఈరోజు చాలామంది జీవితాలు ఎట్లానే ఉన్నాయి. అంతా తెలుసు, బైబిల్ అంతా తెలుసు, దేవుని పరిచర్య తెలుసు, బోధించడం తెలుసు, కానీ జీవితం గందరగోళంలో ఉంది. ఫెయిల్యూర్ జీవితం అనుభవిస్తూ ఉన్నారు, సమస్యలతో కూడిన జీవితంలో జీవిస్తూ ఉన్నారు. ఒక సాక్ష్యం లేదు, వాక్యం లేదు. వాక్యం నుంచి సాక్ష్యం వస్తుంది. వాక్యము గర్భంలో నుంచే సాక్ష్యం పుడుతుంది. కానీ వాక్యాన్ని పట్టించుకోకుండా సాక్ష్యం 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 ఎక్కడొచ్చేస్తుంది? విత్తనంలోంచే మొక్క, మొక్కలోంచే ఫలము, పండు వస్తుంది మళ్ళీ. కాబట్టి ఈరోజు ప్రతి మనిషి ఆశీర్వదించబడాలని ఆశపడుతుంటుంటాడు. నా పరిస్థితి బాగోలేదండి, నేను ఉన్న స్థితి బాగోలేదండి, ఇంతకు బ్రదర్ వచ్చి చూశారు, వావ్ ఇక్కడి నుంచే బ్రదర్ లైవ్ ఇచ్చేది, ఈ చిన్న ప్లేస్ నుంచే ఇంత ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నారా, ఇన్ని వేల మందిని ప్రభావితం చేస్తున్నారా? నేను అదే అంటున్నాను, నువ్వు ఉన్న ప్లేస్ నిన్ను ప్రభావితం చేయకూడదు, నువ్వు ఉన్న ప్లేస్ని ప్రభావితం చేయాలి. నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను ప్రభావితం చేయకూడదు, నువ్వు చుట్టుపక్కల వాళ్ళని ప్రభావితం చేయాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఫాస్టింగ్ ఉంటున్నావు కాబట్టి ఈ యొక్క ఉపవాసం నిన్ను ప్రభావితం చేయకూడదు, నువ్వు ప్రభావితం చేయాలి. కళ్ళు తిరిగిపడిపోతే నిన్ను ఉపవాసం ప్రభావితం చేసినట్టు, అంతే కదా. అసలు ఉపవాసం ఉన్నావు లేదో తెలియకుండా నువ్వు స్ట్రాంగ్గా చక్కగా నీ పని నువ్వు చేసుకుంటూ దేవుని శుద్ధిస్తూ దేవుని మహింపరుస్తూ ఉన్నావు అనుకో, అవునా సరే. ఎప్పుడైతే నువ్వు బలహీనుడు అప్పుడు బలవంతుడుగా ఉండాలి. దేవుని వలన కలిగినది తప్ప మరి ఎవరి వలనను అధికారము కలగదు. అధికారం ఎదిరించి వాడు దేవుడి నియమాన్ని ఎదిరిస్తూ ఉన్నాడు. అధికారాన్ని ఎదిరించి వాడు తమ మీదకు తామే శిక్ష తెచ్చుకొందురు. హల్లెలూయా. వింటున్నారా? ఈ లోబడటం అనేటువంటి చాలా కష్టం, అధికారానికి లోబడటం అనేటువంటి చాలా కష్టం కదా. నువ్వు లోబడలేనప్పుడు ఎదుటివారికి లోబడమని ఎలా చెప్పగలుగుతావు? నువ్వు చదువుకోలేనప్పుడు ఎదుటివారికి చదువు ఎలా చెప్పగలుగుతావు? నువ్వు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేనప్పుడు ఎదుటివారికి ఆశీర్వాదం చెప్పలేము. వింటున్నారా? హల్లెలూయా. కాబట్టి రోసం కలిగినటువంటి జీవితం జీవించాలి, ప్రభు కొరకు, ప్రభుని మహింపరచాలి, ప్రభుని గణపరచాలి. ఇప్పుడు ఉంది ఈ మౌస్ నేను కొంటే దేవునికి మహిమ వస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుంది. దీంతో లైవ్ అంతా నడుస్తుంది, నాకు ఈజీ అవుతుంది, నేనే చేసుకోగలుగుతున్నాను, ఎవరున్నా లేకపోయినా కూడా ఒక్కడే పని అంతా నేను చేసుకోగలుగుతున్నాను. హల్లెలూయా. సో దీంతో మంచిగా అన్ని చేస్తున్నాను కాబట్టి ఇది దేవునికి మహిమార్థమైనటువంటిదే. అట్లా ప్రతి చిన్న వస్తువు, నువ్వు వ్యాపారం చేస్తున్నావు, బిజినెస్ చేస్తున్నావు, ఏదో చేస్తూ ఉన్నావు, అది దేవుని చిత్తానికి అనుకూలంగా ఉందా లేదా, దేవునికి మహిమార్థంగా ఉన్నదా లేదా? కొన్ని స్వీకరించకపోవటానికి కారణం ఏంటంటే
కొంతమంది చెప్తారన్నమాట, మాది మేము వీళ్ళు అలాంటిది మేము చాలా లంచం చేసుకున్నాం కాబట్టి అది దేవుని సన్నిధిలో మేము ఇస్తాం ఎక్కువ కదా అంతాను. దేవుడు ఆశించేది ఎప్పుడు కూడా నీతి, నిజాయితీ, నమ్మకత్వం. ఇవి చాలా ఇంపార్టెంట్. నమ్మకమైన వారికి దేవుని మెండుగా వస్తాయంటండి. కాబట్టి పై అధికారికి లోబడు 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 లోబడు, ఇదే నచ్చదు మనకు అసలే. ఎవరికైనా తలంచాలన్నా లోబడాలన్నా అస్సలు చాలా ఇబ్బంది. కానీ బైబిల్ సెలవిస్తుంది, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. లోబడి ఉండడనే బైబిల్ చెప్తుంది. హెచ్చింపు కావాలి కానీ తగ్గింపొద్దు. మనకి తగ్గించుకునే సమయంలో తగ్గించుకుంటే హెచ్చించబడే సమయంలో హెచ్చించబడతావు. తగ్గించుకునే టైంలో తగ్గించుకోలేదు కాబట్టి హెచ్చించబడే సమయంలో ఎత్తుకి ఎదగలేకపోతూ ఉన్నావు, అభివృద్ధి చెందలేకపోతూ ఉన్నావు, ఆశీర్వాదానికి వారసుడిగా ఉండలేకపోతున్నావు, అనేక మంది ఎదుటి నీ సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతున్నావు. హల్లెలూయా. జీవితంలో సమస్యలు రాకమానవు. ఎటువంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నప్పటికీ పరిస్థితి మిమ్మల్ని నిలబడి చేయకూడదు. వింటున్నారా? మీరు పరిస్థితుల్ని మీ అండర్లోకి తీసుకోవాలి, మీ కంట్రోల్లోకి తీసుకోవాలి. వింటున్నారా? కారుకి క్లచ్ ఉంటుంది, యాక్సిలేటర్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది. ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ యాక్సిలేటర్ ఎత్తే స్పీడ్ వెళ్ళిపోతుంటుంది. బ్రేక్ ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంటుంది. రెండు పక్కన ఉంటాయి. ఒకటి స్పీడ్ని పెంచడానికి, ఒకటి స్పీడ్ని ఆఫ్ చేయడానికి ఉంటుంది. బ్రేక్ ఆఫ్ చేస్తుంది, యాక్సిలేటర్ ఏమో స్పీడ్ పెంచదు. అది కొన్నిసార్లు బ్రేక్ ఏమడ్డేదు, పెంచుకో, వెళ్ళు 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 వెళ్ళు. ఎక్కడైనా ప్రమాదం ఉందని తెలిసినట్లయితే ఈ బ్రేకు కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఆ స్పీడ్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంటుంది. అలాగే ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, దయచేసి వాదోపవాదాలకు వెళ్ళొద్దు, పంతాలకు వెళ్ళొద్దు. మన వల్ల పక్క వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయొద్దు. నీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా కానీ ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తి లేండి. నిందల్లో, సమస్యల్లో, అవమానాల్లో ఒకనొక రోజున దేవుడిని ఊహకంద రీతిలో హెచ్చించేస్తాడు. హల్లెలూయా. వింటున్నారు కదా? ప్రతిరోజు ప్రభు సన్నిధిని అనుభవిస్తున్నటువంటి ప్రతివారు కూడా దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి. దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి ఈరోజు నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, అధికారానికి లోబడి ఉండాలి. వాళ్ళు అన్యులైనా ధన్యులైనా ఎవరైనా సరే. అలాగే నువ్వు అధికారాన్ని ఉపయోగించాలి ప్రతిదానికి. చదివే వినిపిస్తాను మీకు అందరికీ, చెప్తుంటే అర్థం కాకపోవచ్చు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకొనుడే. మీరు ఫలించండి, అభివృద్ధి చెంది విస్తరించండి. కానీ అది మిమ్మల్ని ఏలుబడి చేయకూడదు. ఆ పరిస్థితులు మిమ్మల్ని ఏలుబడి చేయకూడదు. ఆ బంధకాలు మిమ్మల్ని ఏలుబడి చేయకూడదు. ఏదైతే ఉందో అది ఏలుబడి చేయకూడదు. ఈరోజు చాలామంది ఇలాగే దేవుని పరిచర్యని చెప్పి చాలా డబ్బులు అప్పు చేస్తుంటారు. ఆ పరిచర్య జరుగుతుంది, కానుకలు పడతారు. అంతా జరగక ఖర్చు ఇంత ఉంటుంది, వచ్చింది ఇంత ఉంటుంది. దాంతో ఏమైపోరు, నష్టాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది, బంధకాల్లోకి వెళ్ళిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్క రూపాయి కూడా నష్టం లేదు. దేవుడు నీతో ఉన్నట్లయితే ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎటువంటి ప్రదేశానికి వెళ్ళినా నిన్ను దేవుడు విస్తరింపజేసి అభివృద్ధి చెందిస్తూ ఉన్నాడు. నీ కొరకు ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ప్రభు పేరట నువ్వు చేసిన ప్రతి పనిని దేవుడు రాసుకుంటూ ఉన్నాడు.
హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి ఇది. ఈ రోజున గమనించదగ్గ విషయం ఏంటంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి బంధకాల నుంచి విడిపిస్తూ ఉన్నాడు. మీరు ఏ వ్యాధితో, ఏ బాధతో, ఏ సమస్యతో బాధపడుతున్నప్పటికీ థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో నడిపించావు, విన్నారు. ప్రతి వారు విని విడిచిపెట్టకుండా వారి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలు చూడటం కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.